తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాను. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి మనకు స్వాతంత్రం సిద్ధించింది. స్వాతంత్రం సిద్ధించినప్పటికీ కూడా తెలంగాణకు మాత్రం స్వాతంత్రం రాదు. దానికి కారణం ఏంటి అంటే ఆంగ్లేయులు వాళ్ళు వెళ్తూ కొన్ని స్వయం ప్రతిపత్తులు కొన్ని కల్పించారు. ఎందుకంటే అప్పటికి 568 సంస్థానాలు మన భారతదేశంలో ఉన్నాయి. అందరు రాజులకే పరిపాలించబడేది భారతదేశం అంతా. అందరు రాజులు భారతదేశంలో విలీనం అయినప్పటికీ ఒక ముగ్గురు రాజులు మాత్రం భారతదేశంలో విలీనం కాలేదు. అందులో ఒకటి ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఇక్కడ చండీగఢ్ అండ్ తెలంగాణ. ఈ 3 రాజులు మాత్రం భారతదేశంలో విలీనం కాలే సంస్థానాలు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు కాశ్మీర్ వాళ్ళు కొన్ని జెండా పెట్టారు. వాళ్ళు మాకు స్వయం ప్రతి అనేది మాకు సపరేట్ జెండా ఉండాలి అని వాళ్ళు 370 ప్రకారం ఒక రూల్ ప్రకారం వాళ్ళ దేశంలో ఆ రాష్ట్రంలో ఆ రాజు కింద ఉన్నటువంటి భూభాగం వేరే రాష్ట్రం నుండి కానీ వేరే వాళ్ళు వచ్చి అక్కడ భూమి కొనద్దు అనే కొన్ని షరతులతోటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఏర్పడి భారతదేశంలో విలీనమైంది. అది చండీగఢ్ కూడా కాలేదు. అదేవిధంగా తెలంగాణ కాడికి వచ్చేసరికి తెలంగాణ ప్రభు అయినటువంటి 7వ రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేత తెలంగాణ అంతా కూడా పరిపాలించబడింది. కర్ణాటకలోని కొంత భాగం, ఆంధ్రప్రదేశ్ అంతయు మరి మహారాష్ట్రలోని కొంత భాగం అంతయు కూడా నిజాం పరిపాలనలో కొనసాగింది. అప్పుడు దాని ఏంటంటే ఇది ముస్లిం ఇతర రాజ్యంగానే ఉండాలి తప్ప ఇది భారతదేశంలో ఈ తెలంగాణను విలీనం చేయను అని చెప్పేసి చాలా మొండిగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే వ్యక్తి ఆ రాజు భారతదేశంలో కల్పించలేదు. అదేవిధంగా తన బాంబర్దైన హోమ్ మినిస్టర్ ఖాసిం రజ్వీ అనే వ్యక్తి తను ఏం చేశాడంటే ఈ రజాకారుల వ్యవస్థను స్థాపించి తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ కూడా హిందువులందరినీ కూడా ముస్లింలుగా మారాలి అని చెప్పేసి అందరినీ బలవంత మత మార్పిడి చేస్తూ తెలంగాణ ప్రజలను అరాచకాలను గుర్తు చేసేవాడు. ఆస్తి పన్ను ప్రతి ఒక్కరు ఆస్తి కట్టాలని చెప్పేసి ఆస్తి పన్ను ఖచ్చితంగా కట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఉన్నవాడు పేదవాడు ఉన్నవాడు లేనివాడు ప్రతి ఒక్క తెలంగాణ ప్రతి వ్యక్తి కూడా తెలంగాణ ప్రభువుకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి పన్ను కట్టాలి అని చెప్పేసి ఆ విధంగా బలవంతం చేస్తూ అరాచకాలను సృష్టించినప్పుడు ఈ విషయం అంతా కూడా కేంద్రానికి తెలిసినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో అనేది ఒక నిర్వహించి తన సైన్యంతో దండెత్తి వచ్చి మన తెలంగాణలో ఉన్నటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను జస్ట్ 2.5 డేస్లోనే ఓడించి మనకు తెలంగాణను వచ్చే విధంగా చేశారు. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ వలనే మనకు తెలంగాణ ఈరోజు భారతదేశంలో విలీనమైంది. అంటే 1947 15th రోజు మనకు ఆగస్టు 15th రోజు మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా భారతదేశానికి మాత్రం 1948 సెప్టెంబర్ 18th రోజు 17th రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. అంటే మనకు భారతదేశం అంతా కూడా ప్రజలందరూ కూడా స్వాతంత్రం యొక్క సంబరాలు చేసుకుంటే మాత్రం మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత 1.5 yearకి మనం స్వాతంత్ర ఫలాలను అనుభవించాం. ఈ విధంగా చరిత్ర ఈ విధంగా జరిగింది. దీనికంటే ముందు మనలో తెలంగాణలో 3 ఉద్యమాలు చాలా స్ట్రాంగ్గా జరిగింది. ఏంటంటే ముల్కీ ఉద్యమం అనే ఒకటి జరిగింది. ముల్కీ ఉద్యమం అంటే ఏంటంటే ముల్క్ అంటే ఏంటంటే దేశం అన్నది, ముల్క్ అంటే దేశస్థుడు. అప్పుడు చెన్నై నుండి ఆంధ్ర నుండి చాలామంది తెలంగాణలో వచ్చేసేసి ఉద్యోగాలు చేసి తెలంగాణ ప్రజలను మీద ఆధిపత్యం చెలాయించినప్పుడు ముల్కీ ఉద్యమం అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది. అది 3 సంవత్సరాలు చాలా స్ట్రాంగ్గా జరిగింది ముల్కీ ఉద్యమం. దాని తర్వాత తొలి దశ ఉద్యమం అనేది తర్వాత 1969లో తొలి ఉద్యమం జరిగింది. తొలి ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేశారు. అప్పుడు నిధులు అనే ఉద్దేశంతో తెలంగాణకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతున్నది. ఇటు ఉద్యోగంలలో కావచ్చు, నిధులలో కావచ్చు, నీటి సంపాదనలో కావచ్చు, ప్రతి విషయంలో అన్యాయం జరిగినప్పుడు వచ్చినటువంటి ఎంతోమంది దగ్గర 364 మంది చనిపోతే కానీ దగ్గరికి వచ్చినటువంటి తెలంగాణ సపరేట్ రాష్ట్రంగా ప్రకటించే సమయంలో దగ్గరికి వచ్చినటువంటి చేజారిపోయింది. తర్వాత 2001లో మళ్ళీ తెలంగాణ ఉద్యమం అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యి 2014లో జూన్ 2 రోజు మనకు తెలంగాణ అనేది సిద్ధించింది. సో ఈ విధంగా అయితే మనకు తెలంగాణలో ఎంతోమంది అమరులయ్యి అమరుల త్యాగపరంగా ఈరోజు మనం ఫలాలు అనుభవిస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతోమంది మంచి
చాలామందికి చాలా ప్రమోషన్స్ వచ్చినాయి, ఉద్యోగాలు కల్పించబట్టి చాలా ప్రాజెక్ట్స్ అయ్యాయి. ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తున్నది అని అంటే మన నాయకులు కావచ్చు, మన అమర వీరులే కావచ్చు, వాళ్ళ త్యాగపరంగా ఈరోజు మనం మంచి స్వేచ్ఛా ఫలాలు